స్త్రీ ధనాన్ని ఆశించరాదు అని అంటారు, ఎందుకని? ఇది ఆధునిక సమాజంలో కొంత అబ్బా ఇలా అన్నారేమిట్రా అని నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని సంప్రదాయ కుటుంబాల్లో ఆడపిల్లకి వచ్చినటువంటి డబ్బుని ముట్టుకోకూడదు అనేటువంటి సంప్రదాయం ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పాటిస్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్న కొన్ని ఎకరాలు అమ్మాయి పేరు మీద ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ భర్త కనుక ఏదన్నా అవసరం వచ్చి తన భార్యకి లభించినటువంటి ఆ స్త్రీధనం ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోడు. అసలు ఒకవేళ అమ్ముకోవాలని కనుక ప్రయత్నం కనుక చేస్తే అందరూ చివాట్లు పెడతారు. ఎందుకనంటే అది ఒక రక్షణ. అది అమ్మాయి కూడా ఇక్కడ స్త్రీధనాన్ని ఎందుకు ముట్టుకోవద్దను అన్నారంటే తరతరాలకి కాపాడేటువంటి ఒక బ్యాంకు డిపాజిట్ లాంటిది. అప్పుడు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తన కోసమేం వాడుకోదు, ఆ భార్య తన కోసమేం వాడుకోదు. అందుకని నిస్వార్థపూరితమైనటువంటి సొమ్మది. అది తన తర్వాత తరానికి అందచేస్తుంది. తన కూతురో కొడుకో ఎవరైతే ఉంటారో తన దగ్గర శాశ్వతంగా ఆ ధనం ఉండదు, తర్వాత తరానికి అందచేస్తుంది. ఆ తర్వాత తరానికి ఇంకో ఆ తరం అందచేస్తుంది. ఇట్లా తరాలుగా వరుసగా ఆ స్త్రీధనం వెళ్తుంటుంది. ఎవరు లాభపడతారు? ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళే లాభపడతారు. ఇక్కడే నువ్వు దానికి బ్రేక్ వేసేసావు అనుకో, నీకేదో అవసరం వచ్చింది, అవసరం వచ్చి ఆ ధనాన్ని నువ్వు వాడుకుంటే రాబోయే తరాలకి నువ్వు హాని చేసినటువంటి వాడు అవుతావు, నువ్వు కీడు చేసినటువంటి వాడు అవుతావు. అందువల్ల స్త్రీధనాన్ని నువ్వు వాడుకోవద్దు అన్నారు. ఇంకా రెండో కారణం, స్త్రీధనం ఎందుకు వాడుకోకూడదంటే స్త్రీ పురుషుడి కంటే గొప్పది. ఎట్లా సార్, ఎలా చెప్తారు మీరు అంటే, ఎప్పుడూ కూడా స్త్రీ తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి, తన భర్త గురించి మాత్రమే ఆలోచిస్తుంది. పురుషుడు అలా ఆలోచించలేడు. వాడికి ఇల్లు ఒక్కటే కాదు, బయట 1,00,000 వాటితో పాటు ఇది. ఇద్దరి మధ్య తేడాని సంప్రదాయం చెప్తోంది. అలా అని చెప్పి కుటుంబానికి పురుషులు దూరం అవుతున్నారని కాదు. కుటుంబంలో తన యొక్క బాధ్యతల్లో ఒకటి కుటుంబంగా పెట్టుకుంటాడు, వాడికి బయట బాధ్యతలు చాలా ఉంటాయి, వాటిల్లో ఇది ఒకటి. కానీ స్త్రీకి అలా కాదు, కేవలం తన భర్త, తన పిల్లలు. అందువల్ల స్త్రీ అటువంటి మహోదాత్తమైనటువంటి ఆలోచనలు కలిగింది. కుటుంబాన్ని రక్షించే విషయంలో స్త్రీకి ప్రథమ పాత్ర ఉంది, ప్రముఖ పాత్ర ఉంది. అందుకే ఆవిడ చెప్పినట్లు వినిపించుకోవాలి. అందువల్ల అటువంటి స్త్రీ దగ్గర ఉండేటువంటి ధనం ఉత్తమోత్తమైంది, ఆవిడ ఆలోచనల ప్రకారమే జరగాలి. కాబట్టి ఆ స్త్రీధనాన్ని, ఆ నిస్వార్థపరురాలైనటువంటి స్త్రీధనాన్ని ఎవరు ముట్టుకోవద్దని మన సంప్రదాయం శాసించింది. ఇది పాటించిన కుటుంబాలు బాగుపడుతున్నాయి.